నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఈరోజు అయితే మేడం వాళ్ళు అయితే సాబర్కి అయితే పోతారు. ఎందుకే పొద్దున్నే లేచిన నేను పోయి రెడీ అయిపోతా. రెడీ అయ్యి మనం రెడీగా ఉన్నామంటే వాళ్ళు ఎప్పుడు బయలుదేరుతారో తెలీదు. నిన్నైతే చెప్పింది మేడము రేపు సాబర్కి పోతున్నామని. ఒకవేళ పోతే తోఫిక్ బాయ్ బండిలో ఇద్దరు కలిసిపోతారో లేకపోతే నన్ను కూడా వెనక రమ్మంటారో తెలియదు. వెనక రమ్మంటారని నేను తోఫిక్ బాయ్ అయితే చెప్పినాడు. నువ్వు నీ బండిలో లగేజ్, నా బండిలో మేడం వాళ్ళిద్దరూ కూర్చుంటారన్నాడు. ఇంకా పోయి రూమ్ గీమ్ క్లీన్ చేసుకొని స్నానం చేసి వచ్చేస్తా. సో తర్వాత మేడము టక్కని బండి స్టార్ట్ చేసి ఎయిర్పోర్ట్కి పోవాలా. సో వెళ్ళి స్నానం చేస్తా. నేనైతే స్నానం చేసి రెడీ అయిపోయినా. టిఫన్ ఈరోజు ఎగ్ బాయిల్ అయితే చేసుకుంటున్నా. ఎగ్ బాయిల్ దీంట్లోకి మొన్న నేను తెచ్చుకున్నా కదా కుబూసులు అయితే ఉన్నాయి. ఇంకా మేడం ఎప్పుడు ఫోన్ చేస్తుందో అని నాకు టెన్షన్ కావాలి. ఎందుకంటే ఇది పెను దన్నని కాలిపోయి గుడ్లు వేసినాక ఫోన్ చేసిందంటే మొత్తం అంతా నాశనం అయిపోతుంది. నిన్న అబ్బాయిలు అయితే వేసేసుకొని టిఫిన్ అయితే తినేసి రెడీగా ఉన్నామంటే మళ్ళీ దన్నని వెళ్ళిపోవచ్చు. అబ్బాయిలు అయితే మిరియాల పొడి, ఒక రవ్వ సాల్ట్ అయితే వేసుకున్నా. ఇంకా అర్ధం కుబూస్ అయితే సరిపోతుంది, ఎక్కువ తినలేము. సో ఇది ఈరోజు టిఫను. దీన్ని పంగదాచి సీల్ చేసి ఎత్తుకొని చుట్టుకొని తినేయడమే. ఉప్పు ఒకలో తక్కువ పడింది. ఎక్కువ ఉప్పు వేడి అట్టే కాలుస్తుంది. నేను దీంట్లో ఆల్రెడీ ఉప్పు వేసిన కానీ సరిపోలా. దీనికి ఒక ఉప్పు తక్కువ ఉంది అంతే. ఇంకా నేనైతే తినేసి రెడీగా ఉంటా. మేడం ఫోన్ చేస్తే ఎయిర్పోర్ట్లో వేసి పెట్టేది, లేదంటే తోఫిక్ బాయ్ వేసి పెడతాడు. మనం ఖాళీ చూద్దాం ఎక్కడ దొరుకుతాం. మేడం ఫోన్ చేయకముందే నిన్న ట్యాంకీలో నీళ్ళు అయిపోయినాయి. నీళ్ళు అయితే చెప్పిన ఆ ట్యాంకీ ఆయన అయితే వచ్చినాడు, నీళ్ళు అయితే పడుతున్నాడు. అది ఎట్లా పడతారో చూపిస్తా చూడండి. ఇది ట్యాంకు. మనోడు బండి అడ్డం పెట్టేసినాడు, రోడ్డుకు పెట్టేసినారు బండి. ఒక పైప్ అయితే ఉంటుంది, ఆ పైప్ తీసుకొని పోయి డైరెక్ట్ ట్యాంకీ కనెక్షన్ అయితే బయట నుంచే ఉంటుంది. వీడు పెట్టేస్తారు, నుంచి లోపలైతే పడతాయి. అహమ్దుల్లా ఆయన అయితే పడుతున్నాడు, రోడ్డుకు పెట్టేసినాడు అయితే బండి. మనమైతే పోయి ట్యాంకీలో నీళ్ళు చెక్ చేద్దాము, వాళ్ళ తర్వాత ఆయనకి డబ్బులు తీసుకురావాలా. చూడండి ఎంత ఫాస్ట్ వస్తున్నాయి నీళ్ళు, భయంకరంగా ఫాస్ట్ వస్తున్నాయి. 10 నిమిషాలు నిండిపోతుంది. సరే బయట పెడితే కనెక్షను లోపలికి అనమాట. ఇది ఇక్కడ కింద నీళ్ళు వస్తున్నాయి కదా, అది కనెక్షను. సమ్మ వస్తున్నాయి. 10 నిమిషాల్లో అయితే నిండిపోతుంది. ఇంకా మళ్ళీ ఆయనకి 350 రియాలు అయితే ఇవ్వాలా. మేడం సాపర్ నుంచి వచ్చినప్పుడు పట్టినాము ట్యాంకీకి, ఇప్పటిదాకా అయిపోలా. సాపర్ నుంచి వచ్చి మళ్ళీ సాపర్ కూడా పోతుంది, అయినా కూడా అయిపోలా. నీళ్ళు చాలా వేస్ట్ కాకుండా ఇవి ఉన్నాయి కదా కనెక్షన్లు, ఇవన్నీ కూడా తక్కువ నీళ్ళు వచ్చేటట్టు పెట్టినారు. ఇంకా అలాగే ఆడ పైపులు అయితే పోయినాయి కదా, అవి కూడా రిపేర్ చేయించేసినారు. అందుకే 3 వారాలు వచ్చినాయి. వారం రోజులు వచ్చేవి, అట్టటి 3 వారాలు వచ్చినాయి సార్ నీళ్ళు. చూద్దాం, ఇంకా అది నిండేంత వరకు మనం వెయిట్ చేయాలి. డబ్బులు కూడా ఇచ్చేసినారు, 350 రియాలు. వారం 350 రియాలు ఇచ్చేవాళ్ళు, అట్లాంటిది ఇప్పుడు 3 వారాలు అయింది. అంటే 3 వారాలు సేవ్ అయినాయి అనమాట నీళ్ళు. వారం 350 రియాలు అంటే 4 వారాలు. సో 4 వారాలు ఇచ్చేది 3 వారాలకి ఒక్కసారే ఇచ్చినారనమాట. అంటే నీళ్ళు చాలా సేవ్ అయినాయి. సో మా మేడం కూడా నిన్న అంటుంది నీళ్ళు చాలా బెస్ట్ కదా ఇప్పుడు అని. అవును మేడం, చాలా బెస్ట్. పైపులన్నీ కూడా ఆఫ్ చేసేసినారు కదా, చాలా బెస్ట్. ఇంతకుముందు వారం అయిపోతున్నాయి, ఇప్పుడు 3 వారాలు వచ్చినాయి, మీరు వచ్చినప్పుడు పట్టినారని చెప్పిన. ఫస్ట్ నేను వచ్చిన కొత్తలో ఈ నీళ్లు పట్టేవాడికి నాకు కొద్దిగా ఇష్యూ అయింది. ఎందుకంటే ఆయన ఏమన్నాడంటే ఆ బాల్ తగిలితే మేము ఆఫ్ చేస్తామన్నాడు. అదే టాప్ చేస్తారని నేను పని మనిషిని అడిగిన, ఫుల్ కాకముందే టాప్ చేస్తారని. అప్పుడు తగల్లా, ఫుల్ కూడా కాల. అవని లేదు నాకు సంబంధం లేదు అది ఇది అని నాతో అన్నాడు. మళ్ళీ నేను పని మనిషితో వచ్చి మాట్లాడినా, ఇక్కడ కొద్దిగా గిరిగిరి జరిగింది. ఇప్పుడు చూడండి, బాల్ తగిలినా కూడా ఆఫ్ చేయాల. మొత్తం బాల్ తగిలింది, బాల్ కూడా పైకి లేస్తుంది, అయినా కూడా ఆఫ్ చేయాల. ఏందో ఆయన ట్యాంకీలో ఉండే నీళ్ళన్నీ పట్టేసుకోవాలా, అంతేగాని బాల్ తగిలితే నేను ఆఫ్ చేస్తా అంటే అందుకు నేను ఫస్ట్ కొత్తలో వచ్చిన వారం రోజుల్లోనే గొడవ వేసుకున్నా.
ఇప్పుడైతే నీళ్ళు చాలా పైకి వస్తున్నాయి. మొత్తం బాల్ కూడా చూడండి ఎంత పైకి వస్తుందో. అప్పుడు టచ్ అయితే ఆఫ్ చేస్తా ఉన్నాడు, ఇప్పుడు మొత్తం పైకి వచ్చేస్తున్నాయి, ఆడదాకా వస్తాయి. దా ఇప్పుడు ఆఫ్ చేసినాడు చూడు, మొత్తం బాలు బాగా తగిలి పైకి వచ్చింది. ఇప్పుడు ఆఫ్ చేసినాడు, ఆడదాకా వచ్చింది నీళ్ళు. ముందు తగిలితే చాలా ఆఫ్ చేస్తా ఉన్నాడు. సో ఇది ట్యాంక్ కూడా నిండిపోయింది, పోయి డబ్బులు ఇచ్చేద్దాం. ఆయన డబ్బులు 350 రూపాయలు. ఎంజాయ్ పండగ లారీ. ఎంత పెద్ద ట్యాంక్ ఉంది ఇది. సో ఆయనకైతే డబ్బులు ఇచ్చేసిన. 12 గంటలకంట పోయేది. నేను పని మనిషిని కూడా అడిగినా, ఇప్పుడు మళ్ళీ తోఫిక్ బాయ్ని కూడా అడిగినా. మేడం 12 గంటలకు పోతారంట. మేడం అయితే ఫోన్ చేసింది, బండిలో బ్యాగులు పెట్టు, ఎయిర్పోర్ట్లో వేసి పెట్టని. చలో పోయి బండిలో బ్యాగులు పెట్టేసి మేడం అయితే ఎయిర్పోర్ట్లో వేసి పెట్టాలా. బ్యాగులు మేడం టీ ఉన్నాయి, ఇంకా వాళ్ళ మేడం టీ కూడా ఉన్నాయి. నా కార్లో అయితే బ్యాగులు అయితే పెట్టుకున్నాము. ముందు పక్క మేడం వాళ్ళ కార్ అయితే ఆడబోతుంది, ఇంకా వాళ్ళని అయితే ఫాలో అవ్వాలా. బ్యాగులు అయితే వెనకుండాయి. ఎయిర్పోర్ట్లో బిజినెస్ క్లాస్ అంట. సో ఆడికైతే వచ్చేసి డైరెక్ట్ నువ్వు అనింది. మేడం వాళ్ళు దాంట్లో పోతున్నారు, ఇద్దరు కలిసి అక్క చెల్లెలు ఇద్దరు ఒక బండిలో పోతున్నారు. నేనైతే పని మనిషిని తీసుకొని పోతున్నా. మేడం వాళ్ళని అయితే ఎయిర్పోర్ట్లో వేసి పెట్టేసినాము. తోఫిక్ బాయ్ ముందు పోతున్నాడు, లగేజ్ కూడా దించేసిన. సీట్లు పైకి లేపలా, ఇంటికి వినాక లేపుతా. ఇక్కడ టికెట్ తీసుకున్న తర్వాత డబ్బులు కట్టాల్సిన అవసరంలా. 15 నిమిషాల లోపల మనము బయటికి వెళ్ళిపోయినామంటే టికెట్కి డబ్బులు కట్టాల్సిన అవసరంలే. ఇక్కడ స్కానర్ అయితే ఉంటుంది, ఆడ స్కాన్ చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు 15 నిమిషాల లోపల. అది ఓపెన్ అయిపోయింది, నేను చూసుకోవాలా. సో అది ఇంకొక వారం రోజులు మేడం అయితే ఉండదు, డ్యూటీలు అయితే ఏమంతగా ఉండవు. ఇంకొక ఆమె అయితే ఉంది, ఆమె ఏమన్నా ఉంటే ఉండొచ్చు డ్యూటీలో. ప్రజెంట్ అయితే ఒక వారం రోజులు మేడం అయితే కువైట్కి పోయింది. సో మొత్తానికి ఇంటికైతే వచ్చేసినాము. తోఫిక్ బాయ్ కూడా మా వెనక అమ్మడే వచ్చేసినాడు, బండి పార్కింగ్ చేస్తున్నాడు. ఇంక పోయి టైం అయింది, పోయి అన్నం తీసుకున్నాము. ఏమి ఇచ్చారో చూద్దాము. నిన్న ఇచ్చిన చికెను సేమ్, నిన్న ఇచ్చిన అన్నము. ఈ సలాడ్ అయితే ఫ్రెష్ అయ్యలే. ఈ చికెను తినేదానికి టేస్ట్ అయితే వెరైటీగా ఉన్నది. నిన్న ఇచ్చిన చికెను నిన్న ఇచ్చిన అన్నమే సేమ్ టు సేమ్. ఇంక ఇదైతే తినేసి ఇంకా మేడం లేదు కాబట్టి పడుకోవడమే. ఇంకా సాయంత్రం ఆమె ఏమన్నా లేయచ్చు బయటికి. నిద్రపోతా ఉన్నా. మేడం వాళ్ళ కొడుకు అయితే ఫోన్ చేసినాడు కటింగ్ పోవాలని. ఈ పిల్లోడు 4 రోజులకు ఒకసారి కటింగ్ పోతూ ఉంటాడు. నేను కూడా కటింగ్ చేయించుకోవాలి ఈ నెలలో, జీతం వస్తానే కటింగ్ చేయించుకుంటా. మనోడైతే కటింగ్ చేయించేసుకున్నాడు. ఒక్కసారి వచ్చిన దానికి 25 రియాలు ఇచ్చాడు. 25 రియాలు అంటే దగ్గర దగ్గర 600. వారంలో 2 సార్లు వచ్చి కటింగ్ చేయించుకుంటాడు. సో కటింగ్ అయితే అయిపోయింది. రాత్రి అవగానే చెత్త పంచాయతీ కూడా చెత్త ఇచ్చినారు. ఇంట్లో చెత్త, నా చెత్త అంతా. ఈ పిల్లులు దీంట్లో ఉంటాయి, మనం టక్కన వేసినాం అనుకో సచ్చి ఊరుకుంటాయి భయపడి. అమ్మ అది చెత్త పంచాయతీ కూడా అయిపోయింది. అబ్బా నెలపొడుపు వచ్చింది. నెలపొడుపు అయితే చూసిన చాలా రోజుల తర్వాత. నా దగ్గర ఇండియా డబ్బులు లేదు, సౌదీ డబ్బులు అయితే ఉంది. సౌదీ డబ్బులు అయితే చూసిన. తోఫిక్ బైక్ కూడా చూపిద్దాము. తోఫిక్ బైక్ తెలుసో తెలియదో నెలపొడుపు చూపించి తోఫిక్ బైక్ కూడా మనము డబ్బులు అయితే ఇద్దాం. ఆజావ్ ఆజావ్, ఏ పకడో పైసా పకడో, ఆజావ్ మేరా సాత్, आ जाओ तुम। नहीं किसको नहीं है, आ जाओ। वो पैसे दो, उधर देखो, उसको देखो, मेरे को नहीं देखो। हंका क्लोज करो। हाँ अभी हाथ दो, रफ कर को देख लो। हाथ पहले हाथ दो, हाथ देख लो, दो हाथ रफ करो। हाँ रफ करो, देखो उसको। अभी आयु देखो, आयुआ अभी पैसे देखो, अभी पैसे देखो। ओके देख लिया, अभी तुमको पैसा आएगा 1 महीना, ये महीने में फुल आएगा, तुम फुल खुशी होएगा। సో తోఫిక్ బాయ్ కూడా ఈరోజు నెలపొడుపు అయితే చూపించేసిన. తోఫిక్ బాయ్ అయితే ఇప్పుడు అల్ట్రా ఫోన్తో
దాన్ని జూమ్ చేస్తున్నాడు. ये क्या है? ये वाइट क्या है? चल गया. ओके. हाँ. साइड में आया नहीं. ఓకే జూమ్ కరో. చూడండి ఎంత జూమ్ పోతుందో. ओह. हाथ हिलता है मेरा. हाथ नहीं, वो जूम का ऐसा है. जूम का है ना, फ़ोन में ऐसा आता है. ఆడాడో ఉన్నది. ఐఫోన్లో కూడా అంత రాదేమో ఎంత జూమ్ చేసినా కూడా. చూద్దాం ఎట్టొస్తుందో. क्लैरिटी भी लिया. इधर से लिया ये. हाँ वो आ गया. मेरा पहले का था वो दिखाएं. वो दिखाओ. पहले का ये. हाँ ये पहले लिया. अब का दिखाओ. अभी निकाला ना. अभी तो लाल हो रहा है. अभी रेड हो गया. कुछ हो गया इसमें. नहीं है. अच्छा है. చూసినారా ఎంత బాగా వచ్చిందో. ఆడాడో ఉన్నది జూమ్ చేసినాడు. రెడ్ కలర్లో ఉంది. అమావాస్య ఏమో కానీ అందుకే వచ్చినట్టుంది. నాకైతే నిలబడు అనుకుంటున్నాను నేను. రైట్. చెత్త పారేసిన కదా, ఇంకేం డ్యూటీలు లేవు అనుకున్నా. ఉండదు కదా ఇంకొక ఆమె అయితే బండి స్టార్ట్ చేయమనింది. ఇంకేడికి పోతుందో ఏమో. సో నేను అందుకే బ్యాటరీ కూడా తెచ్చుకున్నా. చూద్దాం ఆడిపోతుందో. బండి అయితే స్టార్ట్ చేసుకున్నా. మేడం అయితే రెడ్ సీ మాల్కి అయితే వచ్చింది. ఈడ వచ్చే ఫుల్ ట్రాఫిక్ ఉన్నది. దీంట్లోకి అయితే పోయింది లోపలికి మేడము. ట్రాఫిక్ భయంకరంగా ఉంది, పార్కింగే లేదు. ఈ మాల్ పేరు వచ్చేసరికి రెడ్ సీ మాల్. దీంట్లో సినిమా హాలు అవన్నీ కూడా ఉంటాయి లోపల. ఇక్కడ బోర్డులో ఉన్నాయి చూడండి ఏమేమి ఉన్నాయో లోపల. నేనైతే రౌండ్ వేసుకొని వచ్చిన. ట్రాఫిక్ వల్ల తట్టుకోలేక పోయి ఒక పెద్ద మొత్తం ట్రాఫిక్ అంతా తిరుక్కొని ఒక రౌండ్ అయితే వేసుకొని వచ్చిన. ఆమె ఒక్కోసారి భిన్న వచ్చేస్తుంది, ఒక్కోసారి లేట్ చేస్తుంది. దీంట్లో సినిమా హాల్ కూడా ఉంది. ఆ పక్కేముంది. ఇది గేట్ నెంబర్ 3. మొత్తం 5 గేట్లు ఉన్నాయి. ఇప్పుడు మేడం 3వ గేట్లోకి పోయింది. ఒకవేళ మనము పార్కింగ్ చేసినాం అనుకో, ఆ ముందు పక్క పార్కింగ్ చేసుకోవాలా. నేను పార్కింగ్ చేసుకున్నాక మేడం బయటకు వచ్చేసింది అనుకో, నేను అంతా తిరిగి వచ్చేప్పటికి ఒక 10 మాటలు ఫోన్ కొడతారు. అందుకే నేను ఏం చేస్తాను అంటే రౌండ్ వేస్తాను. ఒకవేళ టక్కన వచ్చిందంటే లైన్ మీద ఉంటా కాబట్టి వస్తున్నా ఉండండి మేడం అని చెప్పి వచ్చేయచ్చు. ఇంకా రాలా మేడం ఏమో. గేట్ దగ్గరకు కూడా వచ్చేసిన. 2వ రౌండ్. ఇక్కడ చూసినారా కుట్టు మిషన్లు డిస్ప్లే పెట్టినారు. నేనైతే మళ్ళా తిరుక్కొని 3వ రౌండ్ కూడా పోతానా. ఇంగిట్ట కాదు, పార్కింగ్ చేసేయాలి ఏడొకసాట, లేకపోతే ఇబ్బంది. ఇన్నిసార్లు తిరగాలంటే కష్టము. పార్కింగ్ చేస్తే ఇంకా ఎప్పుడైనా రాని ఫోన్ చేస్తుంది. నాకైతే పార్కింగే దొరకలా. పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. పార్కింగ్ కోసం వెతుకుతా ఉండా. పార్కింగ్ చేసినామంటే మళ్ళీ టెన్షన్లే. ఎందుకంటే ఇక్కడ పోలీసు వాళ్ళు కూడా తిరుగుతూ ఉంటారు. మనం రోడ్లపైన ఏడన్నా పెట్టేసినామంటే ఇబ్బంది. మళ్ళీ పార్కింగ్ పెట్టేస్తే మళ్ళీ ఎంతసేపటికైనా రావచ్చామా, మనం కార్లో అయినా కూర్చోవచ్చు. ఫుల్ అయిపోయినాయి ట్రాఫిక్. అసలు భయంకరంగా ఉన్నది. సాయంత్రం పూట కాబట్టి అన్నీ ఫుల్ అయిపోయినాయి బండ్లన్నీ. అన్ని ప్లేసులు ఫుల్ చూడండి ఎట్లున్నాయో. మొత్తం ఫుల్ అయిపోయి మళ్ళీ రోడ్డు పైన కూడా పెట్టేసుకున్నారు. నేను కూడా బండి రోడ్డు మీద పెట్టేసిన, నలుగురితో నారాయణ అన్నట్టు. అక్కడ అందరు కూడా డ్రైవర్లు రోడ్డు మీద పెట్టుకొని బయట నిలబడుకున్నారు. ఏం అర్థం, నేను కూడా రోడ్డు మీద పెట్టేసిన. అసలు ఆడే కానీ పార్కింగ్ దొరకలా. గేట్ దగ్గరే ఉండ కరెక్ట్గా. ఆమె ఫోన్ చేస్తే టక్కన వెళ్ళిపోవచ్చు. నాకైతే పార్కింగ్ దొరికింది. ఇంకా ఆమె ఎప్పుడైనా రాని, ఏ రాత్రికైనా రాని, లేకపోతే ఆడే ఉన్నాయి, మనకేం భయంలే. బండి అయితే మంచి గేట్ దగ్గరే దొరికింది. పార్కింగ్ అది చేసినాం. ఈ పక్కంతా ఉండేదంతా పార్కింగ్ ప్లేసు. అది చూడండి యాడ్ నుంచి ఉన్నదో బిల్డింగు. ఆడ నుంచి కొన మొదలు ఆడదాకా ఉన్నది. మళ్ళీ అటు రౌండ్ ఉన్నది. మెయిన్ రోడ్లోనే ఉంది. అది మెయిన్ రోడ్డు, మాలిక్ రోడ్ అంటారు. ఆ రోడ్లోనే ఉంది. లోపల రకరకాల షాపింగ్ మాల్లు, ఆడుకునేటి పిల్లోళ్ళు, బొమ్మలు గిమ్మలు, షాపులు గీపులు అన్నీ ఉన్నాయి. సినిమా హాల్ కూడా ఉన్నది లోపల. మనమైతే బండి సేఫ్గా పార్కింగ్ చేసినాం. ఆమె పోయింది 3వ నెంబర్ గేటు. ఆడ ఉన్నది గేటు. ఫోన్ చేస్తానే వెంటనే వెళ్ళిపోవచ్చు. రెడ్ సీ మాల్ దానూప్
అది అంటారు వీడికి రావాలంటే రెడ్ సీ మాల్ కానీ దానూబ్ కానీ అంటారు. దానూబ్ అంటే ముందుకు పోతా, రెడ్ సీ మాల్ అంటే ఇట్లా వస్తా. 1, 2, 3 ఈ పక్క ఉండదు రోడ్డుకి, అంటే మాలిక్ రోడ్డుకి. 4, 5 ఆ పక్కకు ఉండదు, దానూబ్ మాల్ దగ్గర ఉండదు. వాళ్ళు ఇక్కడికి పొమ్మన్నప్పుడు నేను అడుగుతా ఏ గేట్ అని, వాళ్ళు చెప్తారు పలానా గేట్ అని, 1, 2, 3 అని కరెక్ట్గా తీసుకురావచ్చు. ఇది చూసినారా డిజైను, రకరకాల జెండాలు ఉన్నాయి. సౌదీ జెండా ఎవరెవరియో ఉన్నాయి జెండాలు, మనకు తెలియదు. సౌదీ జెండా అయితే ఒకటి తెలుసు. ఇక్కడ చూడండి ఎందో ఇది ఒక రకమైన డిజైను. ఇదేమో జెండా ఫ్లాగ్లు ఎగరేస్తున్నారు దండిగా. మొత్తం జనాలు చూడండి ఎట్లా ఉన్నారో, కుప్పలు ఉన్నారు. ఆ పక్క ఇంకా ఆ పక్క గేట్లకి 1, 2కి ముందు పక్క అంతా ఇది వచ్చి 3వ నెంబర్ గేటు. ఈడికి వచ్చి ఇంకా ఆడ దింపేసి పార్కింగ్ ప్లేస్లో పోతారు డ్రైవర్లు. ఈడ ఈ ఫ్లాగులు రెడ్ సీ మాల్కి సంబంధించిన ఫ్లాగులు కానీ జెండాలు ఇవి, అది రెడ్ సీ మాల్ అని ఉన్నది దాని మీద. ఇంకా అది గ్రీన్ది అయితే సౌదీది. ఇంకా అవన్నీ ఏందబ్బా రెడ్ సీ మాల్ అయితే ఉంది, దాడు ఉంది కదా రెడ్ సీ మాల్ అని ఉన్నది, దానికి సంబంధించిన జెండా ఏమో. ఈ జెండా ఏమన్నా ఎగరేస్తారేమో, దానికి తాళ్ళు కూడా కట్టున్నారు. ఎగరేయలే, ఎగురుతూనే ఉంటుంది ఆటోమేటిక్గా, ఊరికే కట్టేసినారు దాన్ని అంతే. ఆడ చూసినాడా ఇది ఎంత ఉన్నదో, ఓ అమ్మ కళ్ళు తిరిగేటట్టు ఉన్నాయి. పైకి చూస్తాను పెద్ద బిల్డింగ్ అంతా గ్లాసు. ఆడ ఎదురుగా పోయే బండ్లు, మెయిన్ రోడ్లో పోయే బండ్లన్నీ ఈ అద్దాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఈ మాలు ఎంత ఉండదో అంతకు సేమ్ పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. ఇది ఆడ నుంచి కొనాముదులు మాల్ అయితే ఈ నుంచి కొనాముదులంతా పార్కింగే, అంత పార్కింగ్ ఉన్నది. ఒక మనిషి వచ్చినా కూడా బండి వేసుకొని వస్తారు కాబట్టి పార్కింగ్ ప్లేస్ ఎక్కువ ఉన్నది. ఇంకా ఆమె ఎప్పుడైనా రాని, మనకైతే పార్కింగ్ ప్లేస్ దొరికింది, సేఫ్గా బండి అయితే పార్కింగ్ చేసిన. ఇంకా ఆమె ఫోన్ చేస్తే బండి తీసుకొని గేట్ ఏడే ఉంది కాబట్టి గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోతా. చూద్దాం ఏ టైంకి వస్తుందో. ఇప్పుడైతే కనపస్తుందో కనపరాదో. 8:10 అయింది. మేడం అయితే ఫోన్ చేసింది, నేను బయటకు వచ్చేసాను వచ్చేసాయని. అర్ధగంటలో వచ్చేసింది, లేట్ ఏం చేయాల. చలో ఇంకా కొంపకే. ఆమె చక్కగా ఇంటికి పోతుంది అనుకుంటే మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చింది. నాకైతే భయంకరంగా ఆకలేస్తుంది. పోయి ఏదో ఒకటి తెచ్చుకుందామని చెప్పి నేను జమియా పోయేసి వస్తాను మేడం అని చెప్పిన. సరే పోయి రాబోనింది. ఈడైతే జమియా ఉన్నది, లోపల పోయి ఏదో ఒకటి ఏది దొరికితే అది కడుపులోకి వేసేయడమే తెచ్చుకొని. భయంకరంగా ఆకలేస్తుంది, మామూలు ఆకలి వేయడంలే. ఈడైతే కూల్ డ్రింక్స్ ఉన్నాయి. ఇదైతే సేమ్ టు సేమ్ బీర్ లాగా ఉంటుంది. ఇది ఒకటి తీసుకున్నా, ఏదన్నా స్నాక్స్ తీసుకున్నాము. స్నాక్స్ ఏడ ఉన్నాయో, కురుకురేలు అయ్యి ఉన్నాయి, పెద్ద పెద్ద ప్యాకెట్లు ఉన్నాయా. ఈ 2 తీసుకున్నా, చూద్దాం ఎంత అవుతుందో. ఇంత పెద్ద జమియాలో అన్ని కౌంటర్లు ఉంటే ఒక్కడే ఒకడు ఉన్నాడు. ఈ 2 కోసం 1 గంట సేపు నిలబడాలి. ఇంకేడ నా కాడ 20 రియాలు ఉన్నింది, ఈ 2 కలిసి 9 రియాలు అయింది. 10 రియాలు ఇస్తే 1 రియాల్ అయితే ఎనికి ఇచ్చినాడు. సో ఇది ఒకటైతే తీసుకున్నా. దీంతోపాటు చిల్డ్ బీర్ అయితే తీసుకున్నా. ఇది ఇక్కడ దొరికే బీరు. ఇదొకటి స్నాక్స్ దానికి నంచుకోవడానికి. 9 రియాలు అయితే అయింది. చలో ఆడ పార్కింగ్ చేసుకొని తినేద్దాము. ఇంకా ఎప్పుడైనా రాని. ఇప్పుడు టైము ఈ టైంలో ఇక్కడికి వచ్చిందంటే ఖచ్చితంగా 11 ఈజీగా అవుతుంది. ఇప్పుడు టైం వచ్చేసరికి 9:30. చక్కగా ఇంటికి పోతుంది అనుకున్నా, కానీ ఇక్కడికి తీసుకొచ్చింది. చూద్దాం ఏ టైంకి వస్తుందో. అబ్బా ఇదైతే బా చేదు. ఇది చూడండి, పిల్లలు తినేది తెచ్చుకొని నేను కురుకురే అనుకునే. ఇది తప్పకుండా నోట్లో పెట్టుకుని నానిపోతున్నాయి. ఏదో ఒకటి దీంట్లో ఒక్కరో టమాటా సాస్ ఉంటే బలం ఉంటుంది. ఆవు కాయగా ఇతర కాయవా ఆవు. ఇప్పుడైతే వచ్చిన 11 అయితే అవుతుంది టైము. 11 పైన అయింది, 11:30. ఇంకా కద్దాం అయితే పనుకునేసింది.
పెద్దమ్మ పాపము ముందే చెప్పింది నువ్వు వచ్చేదానికి లేట్ అవుతుంది, ఎందుకైనా మంచిది చికెన్ ఇస్తా ఫ్రిడ్జ్లో పెట్టుకోనింది. ఇంకా చికెన్ అయితే ఇచ్చింది. ఇంకా నా దగ్గర ఈ కుబూసులు అయితే ఉన్నాయి. ఇంకా తోఫిక్ బాయ్ కూడా వస్తున్నాడు. సో తోఫిక్ బాయ్ నేనైతే ఆ కుబూసు ఆ చికెన్ అయితే తినేస్తాము. సో డ్యూటీలు అయితే అయిపోయినాయి. చూశారు కదా ఈరోజు వ్లాగ్. సో వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోవద్దండి.